ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మీకు 3 గ్యాస్ సిలిండర్లు. అదే మాదిరిగా ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తారు. ఏమ్మా, నెలకు 1500 మీకు అందరికీ పెన్షన్ మాదిరిగా 1500 ఇస్తారు. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఒకరుండని, ఇద్దరుండని, ముగ్గురుండని సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తారు చదువుకున్న పిల్లలకు. అదే మాదిరిగా మీకు పెన్షన్ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఈ నెల, రేపు నెల, వచ్చే నెల ఈ 3 నెలలు కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ నెల 4,000 రూపాయలు ఇస్తారు పెన్షన్. కాబట్టి మీ ఇంట్లో మీ బస్సుల్లో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. తిరుపతికి పోండి, ఎక్కడన్నా పోండి, నెల్లూరు పోండి, అనంతపురం పోండి, ఎక్కడన్నా పోండి, బస్సుల్లో ఉచిత ప్రయాణం. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాకుండా ఉండకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఇక జరగబోయే రోజుల్లో 50 ఏళ్ళకే పెన్షన్ చేస్తారు. ఇప్పుడు 60 ఏళ్ళ రూపాయలు వస్తుంది, 60 ఏళ్ళకి ఉంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో 50 ఏళ్ళకే పెన్షన్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే ఈ సౌకర్యాలన్నీ మీకు కలుగుతాయి తల్లి. అందరూ సైకిల్ గుర్తు కొట్టేయాలమ్మా. ఏమయ్యా, సైకిల్ గుర్తు కొట్టేయండి, సైకిల్ గుర్తు కొట్టేయండి. మాకు పెద్ద ఆయన చెప్పిన పథకాలన్నీ రావాలంటే అందరూ సైకిల్ గుర్తు ఓడేసి చంద్రబాబు నాయుడు గెలిపించాలమ్మా. మహిళలందరికీ భద్రవాడ తమ్ముడు సైకిల్ గుర్తు బాబు, సైకిల్ గుర్తు కదా, సైకిల్ గుర్తు కేడేనా సైకిల్ గుర్తు కోటేయండి. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మంచి స్కీమ్స్ పెట్టినారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాలంటీర్లు వచ్చి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడంలే. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం డబ్బు తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రజల కోసమే పనిచేయాలా, పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే మీరంతా ఆలోచించండి. మహిళలంతా ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు 1500 ప్రతి నెల ఇస్తారమ్మా. అది కాకుండా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. దాని తర్వాత ఆర్టీసీ బస్సు ఫ్రీ పాసులు ఇస్తారు. ఎలక్షన్ అయిపోతానే పాసులు ఇస్తారు. ఆర్టీసీ బస్సు మన జిల్లా, మన రాయలసీమ ఎక్కడైనా మనం పనిసారికి పోవచ్చు ఫ్రీ. అది కాకుండా పింఛను 3,000 4,000 చేస్తున్నారు. చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 15,000, నలుగురు ఉంటే 60,000 వస్తుంది. ఈ మాదిరిగా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. రేపు జూన్లో ఎన్నికలు కౌంటింగ్ పోతుంది. మనకు ఎన్నికలు అయిపోతానే ప్రమాణ స్వీకారం చేస్తానే ఎన్ని స్కీములు మహిళలకు వచ్చేందుకు చేస్తాము. మీరందరూ సాయం చేసి సైకిల్ గుర్తుకే అంతలే. ఏమా నువ్వు కూడా వేయాలా తల్లి, నువ్వు కూడా